భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఎం కార్పొరేటర్ భోయి సత్యబాబు డిమాండ్ చేశారు. భారతదేశంలో బీజేపీ మనువాదాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ వెంచిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యానాలకు నిరసనగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో మనువాదాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. లౌకిక వ్యవస్థను చెక్కలు ముక్కలుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి వచ్చే అన్ని ఎన్నికల్లో దేశ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. 5వ మహిళా నేత జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక మతాలు కులాలు చెందిన ప్రజలందరూ ఐకమత్యంతో ఉన్నారన్నారు. వారి మధ్య మతపరమైన చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక సంఘాల నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీని వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యకర్తలు నేతలు కొవ్వొత్తులు వెలిగించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర సమరయోధులు మరి హిందూ కోడ్ ద్వారా హిందూలో ఉన్నటువంటి మహిళలకి సమాన ఆస్తి హక్కు కల్పించాలని తన పదవులనే త్యాగం చేసినటువంటి మహానాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి జీవితాన్ని పార్లమెంటు సాక్షిగా అవహేళన చేసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే దేశ ప్రజలకి జాతి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఇటువంటి మంత్రులు తక్షణం ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి రాజ్యాంగ విలువల్ని కాపాడాలి, దేశ గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశం యొక్క మరి స్వాతంత్ర పోరాటంలో తర్వాత మొదటి మరి పార్లమెంటు సెక్షన్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ హిందూ మహిళలకు ఉన్నటువంటి ఆస్తి హక్కుని సాధించేదానికి అంబేద్కర్ గారు నాడు న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో సవరణలు తీసుకొస్తే ఆ సవరణలను ఆనాడు ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాదులు కానీ అలాగే ఈనాడు బీజేపీగా ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆనాడు మరి మతోన్మాదులుగా మహిళా వ్యతిరేకులుగా ఆ బిల్లుని ఓడించినటువంటి క్రమంలో అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డిఆర్ అంబేద్కర్ గారిని మరి అవమానించడం అనేది, కించపరచడం అనేది, ఏళ్లాకోళం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మన రాష్ట్రంలో కానీ మన కేంద్రంలో కానీ మరి ప్రజల పట్ల ఆయన చేసిన మహిళల పట్ల కూడా మహిళలు ఎలా ఉండాలి, ఆస్తి హక్కు కలగాలి, చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి రాజ్యాంగ సంస్కర్తని కూడా అలాగే ఈ రోజున మరి అంబేద్కర్ గారిని ఆ రకంగా అవమానిస్తున్నారంటే కులాలుగా మతాలుగా ఎడదీసి పాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్లేసుకొని గద్దెనెక్కి కులుగుతూ కూడా ఈ రకంగా నోరు జారడం అనేది కరెక్ట్ది కాదు. ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పాలి. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరి ఈ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఓట్లు వేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మీరు ఈ రకంగా ఉండి ఆ రోజున ఏమని చెప్పారు, మేమందరికీ కూడా